Hello friends, welcome to Sridhar Properties. This is G. Sridhar Reddy, your real estate consultant. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఉన్న పరిస్థితుల్లో ఒక సాధారణ మధ్యతరగతి ఇన్వెస్టర్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఈ పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా కొంతకాలం ఆగాల, ఇది మన అందరి మదిలో మెదిలే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి సమాధానం కనుక్కునే ప్రయత్నంలో రియల్ ఎస్టేట్లో సుదీర్ఘ అనుభవం ఉండి ఒక డెవలపర్గా ఒక బిల్డర్గా తనకంటూ ప్రత్యేకమైన పందా కలిగిన యాస్పీరియాలిటీ అధినేత శ్రీ ప్రేమ్ చౌదరి గారిని అడిగి ఈ ప్రశ్నలకి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రేమ్ చౌదరి గారు. నమస్కారం సార్ గారు. సో మీకున్న అంటే ఈ అనుభవంలో చాలా మార్కెట్ ఒడిదుడుకులు మీరు చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇది ఇన్వెస్టర్కి ఎగ్జిట్ అయ్యే టైమా, ఎంటర్ అయ్యే టైమా, లేదంటే వెయిట్ చేసే టైమా? సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ గురించి మాత్రం నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి ఏంటంటే ఇన్వెస్టర్ అంటే ఇన్వెస్టర్ అనే పదానికి అసలు మీరు ఏ ప్రాతిపదికన చూస్తారనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హయ్యర్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒకలాగా ఉంటాయి, బిలో మిడిల్ క్లాస్. మనకున్న చాయిసెస్ ఏంటి? ఒకవేళ భూమిని ఎంచుకోవాల్సి వస్తే ఎందుకు ఎంచుకోవాలి? సో ఇప్పుడు మనకున్న బ్యాంక్ డిపాజిట్స్ అనుకోండి, లేకపోతే బాండ్స్ అనుకోండి, లేకపోతే గోల్డ్ అనుకోండి, ఇట్లా డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బట్ భూమి దగ్గరకు వచ్చేపాటికి మాత్రం స్పెసిఫిక్గా ఖచ్చితంగా దాన్ని కొన్ని సిస్టమ్ ప్రకారం వెళ్తేనే అది పద్ధతి. బట్ అది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు మీ దాకా వచ్చింది, పెట్టుబడి పెట్టాలి అనే ఒక ఆలోచన ఒక కుటుంబానికి వచ్చిందంటే ఖచ్చితంగా అది చాలా మంచి విషయం. కానీ అది ఎక్కడ పెట్టాలి ఏంటి అనే దానికి హైదరాబాద్లో ఎక్కడైనా పెట్టచ్చు. దాంట్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం పెట్టి ఫెయిల్ అవుతాయి, కాదని అనను నేను. కానీ ఒక భూమి కొందాము అనే ఆలోచన ఏ కుటుంబానికి వచ్చినా ఇమీడియట్గా ఆ ఇన్వెస్ట్మెంట్ వైపుకు నడవండి. భూమి కొనాలనుకున్నప్పుడు మీకున్న పరిజ్ఞానంలో సీనియర్ వ్యక్తులను అడగండి. ఇది నా సలహా. ఇవాళ 10 సంవత్సరాల క్రితం నా దగ్గరకు వచ్చి కొనలేని వాళ్ళు ఈ రోజు వచ్చి చూస్తే అది 10 times అయింది ఆ ప్రాపర్టీ. సో ఇన్వెస్ట్మెంట్ అనేది భూమి ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే సరైన సమయంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు దాన్ని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అంటాను నేను. డబ్బులు మీ ఇంట్లో ఉన్నాయి, భూమి నా దగ్గర ఉంది, ఇన్వెస్ట్మెంట్ అని 10 సార్లు అంటారు. మీరు ఎక్కడ చేయలేదే మీరు. సో చేసే వాళ్ళ కోసం నా సలహా ఏంటంటే ఆలోచన వచ్చిన వెంబటే భూమి దగ్గరికి వెళ్ళండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. మంచి కంపెనీ, హెచ్ఎండి అప్రూవ్డ్, డిటిసిపి అప్రూవ్డ్, ఇలాంటి వాటి చోట. సో హైదరాబాద్కి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఇంకో 10-20 సంవత్సరాల పాటు డోకా లేదండి. ఇవాళ బాంబే ఉందండి, 200 గజాలు మనకు హైదరాబాద్లో భూమి వస్తే బాంబేలో బాత్రూమ్ వస్తుంది. అంత డిఫరెన్స్ ఉంది. కానీ హైదరాబాద్ రాబోయే రోజుల్లో ప్రపంచం మెచ్చిన నగరం ఇది. కాబట్టి హైదరాబాద్లో ఎవరైనా భూమి కొనుక్కుందామని అంటే భగవంతుడు వాళ్ళకు ఒక అదృష్టాన్ని ఇచ్చినట్టే. సో హ్యాపీగా అంటే సార్, ఇప్పుడు మార్కెట్ ఒడిదుడుకులు అనేది మనం చూస్తున్నాం. ఒక 2-3 దశాబ్దాలుగా చూస్తే మనం ఆర్థిక మాంద్యాన్ని చూసాము, స్టేట్ బైఫర్కేషన్ చూసాము, అలాగే కరోనాను చూసాము. ఇలాంటి 3 పరిస్థితుల తర్వాత కూడా హైదరాబాద్ మార్కెట్ ఒడిదుడుకులోనైంది, కష్టాలు చూసింది. ఆ తర్వాత చాలా అంటే ఆ కష్టాలకి 10 రెట్లు పుంజుకుంది మార్కెట్. సో ఇప్పుడున్న పరిస్థితి కూడా అలాంటిదేనంటారా? మీరు కరోనా ఇంకా తగ్గిపోద్ది అన్నారు, ఇంకా అయిపోయింది అన్నారు. కరోనా అయిపోయిన తర్వాత 30% రైజ్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు, ఇప్పుడు క్రీస్తు చెప్తారు కదా, తెలంగాణకు పూర్వం తెలంగాణ తర్వాత అని మాట్లాడండి ఇంక హైదరాబాద్ గురించి. సో ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కింద పడటం అనేది కళ. దానికి ఒకటి గ్రాఫ్ స్లోగా ఎదుగుతుందేమో, బట్ ఆల్రెడీ లాస్ట్ 10 yearsలో 100 km స్పీడ్తో వెళ్ళింది. ఇప్పుడు మేబీ 50 km 40 km స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఈ ఒడిదులుకులు, ఈ మాంద్యము, ఈ కింద పడటము, రేట్లు ఇవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కానీ కొనుక్కునేటప్పుడు ఏ ప్రాంతంలో కొంటున్నారో ఆ ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ కంపెనీ విలువ ఏంటి, ఆ హెచ్ఎండి అప్రూవల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఈ చెరువుల దగ్గర కొనుక్కోవాలని ఇప్పుడు కొనుక్కోకూడదని ఇలాంటి స్థితిగతులు చూసి కొనుక్కోండి. కానీ ఖచ్చితంగా ఇది కొనుక్కునే సమయమే. ఇప్పుడు కొనుక్కోకపోతే ఎప్పుడు కొనుక్కోలేరు, ఇదైతే నా మాట. ఇంకా రాబోయే రోజుల్లో పెరగటమే కానీ హైదరాబాద్ తగ్గడం అనేది ఉండదు. సో అంటే రియల్ ఎస్టేట్ అనగానే కాస్త రాజకీయ పరిస్థితులను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సార్. మనం గత 10 సంవత్సరాలుగా అంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత పరిస్థితులు చూస్తే
ఇక్కడ కొంచెం అన్ని రకాలుగా ప్రభుత్వం తీసుకునే విధి విధానాల వల్ల కొంచెం రియల్ ఎస్టేట్ అంటే పరుగులు పెట్టింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కేవలం హైదరాబాద్, తెలంగాణ గురించి మాట్లాడడానికి లేదు. పక్కనున్న ఆంధ్ర రాష్ట్రం గురించి కూడా మాట్లాడి తీరాల్సిందే. ఎందుకంటే అక్కడ పెట్టుబడిదారులు కూడా ఇక్కడ పెట్టుబడి పెడతారు కాబట్టి. సో, అక్కడ గత ప్రభుత్వాలు కాస్త అక్కడ రాజకీయంగా కావచ్చు, రాజధాని విషయంలో కాస్త కన్‌ఫ్యూజ్ ఉండడం వల్ల అక్కడ కొంచెం రియల్ ఎస్టేటు డౌన్ అయ్యింది అనేది వాస్తవం. ఇక్కడ స్పీడ్‌గా ఉన్నదన్నది కూడా వాస్తవమే. ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇక్కడ ప్రెజెంటు హైడ్రా కావచ్చు, లేదంటే ప్రాజెక్టులు కొంచెం రీవోక్ చేయడం. అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మా సిటీ తీసేయడం ఇట్లాంటివి జరిగాయి. పక్కన రాష్ట్రంలో చూస్తే కాస్త సీనియర్ నాయకుడు అవ్వడం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మంచి కేంద్రంలో కూడా మంచి పలుకుబడి ఉండడంతో కొంచెం అక్కడ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తా ఉన్నాయి. సో, ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ నిజంగా పెట్టుబడులు పెడితే మనకి పక్క రాష్ట్రాలతో పోల్చినప్పుడు కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కావచ్చు, అంత స్పీడ్ ఉంటదా? సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చారు కాబట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చా లేదా అనేది ఇండైరెక్ట్గా అడుగుతున్నారు, ఇంక డైరెక్ట్ చెప్పాలంటే. ఆఫ్ కోర్స్. అంటే రాజకీయ పరిస్థితులు నిజంగానే ప్రభావం చేస్తాయి కాబట్టి, రియల్ ఎస్టేట్‌ని ప్రభావితం చేస్తాయి కాబట్టి. ఇది ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఒక స్థాయి దాకే రాజకీయం ఒక ప్రభావం ఉంటుంది. హైదరాబాద్ ఆ బౌండరీ దాటేసింది ఎప్పుడు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా రాకపోయినా ఇక్కడ ఇంకెవరైనా రానివ్వండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళ ప్రభావం వల్ల ఏమీ జరగదు. మేబీ స్తబ్దత అనేది కామన్. ఇప్పుడు ఇవాళ కార్తీక మాసం అండి, కార్తీక మాసంలో చికెన్ కొట్లలో ఎవడు చికెన్ కొనడు. అలాగని చికెన్ కొట్లలో అందరూ మూసేసుకొని వెళ్ళిపోతారా చెప్పండి? అది హిందూ ధర్మంలో భాగం, అది మనం నాన్ వెజ్ తినకూడదు, ఈశ్వరుని నమ్ముతాం కాబట్టి. సో ఇలాగే రియల్ ఎస్టేట్లో కూడా కొంత సమయము, ఒక సంవత్సరంలో పిల్లలకు స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు. అక్కడ ఏమైంది, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అటు వెళ్తాయి. అది ఒక 4 నెలలు పోద్ది, మిగతా 8 నెలలు, ఒక 2 నెలలు వర్షాకాలం. అంటే ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్. రెండోది, హైదరాబాద్కి సంబంధించినంత మట్టికి పెట్టుబడి పెట్టి నేను నష్టపోయాను కొన్ని చూపించండి. అదే విషయం కనుక మీరంటే బాధపడతారు. మరి ఆంధ్రాలో పెట్టి గత 5 సంవత్సరాలు వాళ్ళ పరిస్థితి ఏంటి? అవునండి. అదే అదే నేను చెప్పేది. రాజకీయ పరిస్థితి అనేది, రాజకీయ ప్రభావం అనేది రియల్ ఎస్టేట్ మీద ఉంటదని తప్ప, నాకు పార్టీల ప్రభావం లేదంటే నాయకుల ప్రభావం ఉంటదని కాదు నా ఉద్దేశం. రాజకీయ ప్రభావం ఎంత మట్టికి ఉంటుందంటే పెరగటానికి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వన్ వేనే ఇది. ఇప్పుడు రేవంత్ గారు అక్కడ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారు శ్రీశైలం హైవేలో. అది రాకముందు ప్రభావం వేరు, వచ్చిన తర్వాత ప్రభావం వేరు. అలాగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయక ముందు ఫార్మా సిటీని తీసేస్తున్నాను అన్నారు. అది కారణాలు వేరే, ఇప్పుడు అది తీయట్లేదు. వాస్తవంగా అయితే ఫార్మా సిటీ అక్కడే ఉంది. మన కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది, కోర్టుకు సబ్మిట్ చేశారు, మేము ఫార్మా సిటీని ఇక్కడే, లేకపోతే భూములు తిరిగి ఇవ్వాలి వాళ్ళకి. సో ఇప్పుడు ఫార్మా సిటీ ఇస్ దేర్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దానితో పాటు మిగతా ఫ్యూచర్ సిటీ అని కొత్త ఎంటిటీని తీసుకొచ్చారు. దాంట్లో వివిధ రకాల సంస్థలు రాబోతున్నాయి. ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ అంటున్నారు, లేకపోతే ఎలక్ట్రికల్ కార్స్. ఇప్పుడు మహేంద్ర గ్రూప్ స్కిల్ యూనివర్సిటీ దానికి ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్ చేశారు. అంటే అక్కడ ఏదో జరుగుతుందని ఇప్పుడు మీరు నమ్మాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు మెట్రోపాలిటన్ సిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. మీరు ముంబై కానీ, కోల్కతా కానీ, బెంగళూరు కానీ ఇలాంటి సిటీస్తో పోల్చినప్పుడు ఎన్విరాన్మెంటల్గా కానివ్వండి, వాతావరణంగా కానివ్వండి, డెమోగ్రఫిక్ పరంగా కానివ్వండి, ల్యాండ్ అవైలబిలిటీ పరంగా కానివ్వండి, ఇంటర్నేషనల్ పీపుల్ లైఫ్ స్టైల్ పరంగా కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడున్నవాడైనా వచ్చి హైదరాబాద్లో బతకచ్చు. అన్ని రకాల లైఫ్ స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవాళ ఇది సాధ్యమా పక్కనున్న రాష్ట్రంలో ఇమీడియట్గా కావాలంటే? స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇవాళ ఉన్నారా అక్కడ? ఇవాళ మన దగ్గర ఎవరు కావాలన్నా దొరుకుతారు హైదరాబాద్లో. సో వ్యాపారం చేసే వాళ్ళకి కానివ్వండి, సగటు ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి కావాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలనుకునే వాళ్ళని, వీళ్ళందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గరికి వెళ్తారు. అసలు ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ ఇన్వెస్టరు తన యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ రకంగా ప్లాన్ చేసుకుంటే అతనికి ఎక్కువ ఎప్రిషియేషన్ వస్తుంది? ఇక్కడ రెండు ఉన్నాయండి. తనకున్న ఆర్థిక స్వాలంబన అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫండ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కొనే డబ్బు ఉంది అనుకోండి, ఆ కుటుంబానికి ఇల్లు లేదనుకోండి, చక్కగా లోన్ తీసుకొని ఇల్లు వెళ్ళమని చెప్తాను నేను. ఎందుకంటే సొంత ఇంట్లో ఉండే ఆ ఆనందాన్ని దానికి మించింది ఏదీ లేదు. ఎమోషన్తో అటాచ్ అయి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఊర్లో కూడా, ఓ మా ఓడు ఊరెళ్ళి ఇల్లు కొనుక్కున్నాడు, అది చాలా అద్భుతమైన విషయం. సెకండ్ లెవెల్లో ఫామ్ ల్యాండ్ అంటారా, ఏది మన పొలం అంటారా. ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాళ్ళు పొలం కొనుక్కొని దాని దగ్గరికి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఆ ఫామ్ ల్యాండ్ కొనే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళ రేంజ్ సెగ్మెంట్ హై ప్రొఫైల్ పీపుల్. సంవత్సరానికి ఒక 5 కోట్ల ఆదాయం, 10 కోట్ల ఆదాయం వచ్చే వాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బౌండరీ వేసేస్తారు, పనులు ఉంటారు, పోతారు. కానీ ఈ సామాన్య మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రం ఒక ఇల్లు కొనుక్కొని మళ్ళీ రెండో ఇల్లు కొనొద్దండి. ఇమీడియట్ గా ప్లాట్ వైపు ప్రయాణం చేయాలి. రైట్, మంచి ప్లేస్. మన వాళ్ళు ఇప్పుడు కొత్తగా జనరేషన్కి ఏం అలవాటు అయిందంటే సెకండ్ హౌస్ ఒకటి అలవాటు అయింది. అంటే మన పక్క ఫ్లాట్ అమ్ముతున్నాం, లేదా పక్క కమ్యూనిటీలో ఫ్లాట్ అమ్ముతున్నారంటే ఇమీడియట్గా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు.
అంటే ఇంకా వాళ్ళకు అక్కడ ఉండే సిచ్యువేషన్స్, ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల జరుగుతుండొచ్చు. లోన్లు వస్తున్నాయి కదండి బాగా. ఇవాళ ఎటు పోయినా డబ్బులు లోన్ ఇస్తున్నా వాడు మంచిగా వడ్డీలు తీసుకుంటారు. కానీ దాని మీద మీకు ఎప్పుడే కానీ ఒక చిన్న లాజిక్, ఇల్లు ఎప్పుడే కానీ ఒక 10 సంవత్సరాలు కాగానే డిప్రిషియేట్ అవుతుంది. రైట్ సార్. భూమి ఎప్పుడు అప్రిషియేట్ అవుతా ఉంటుంది అమ్మలాగా. అవును. సింపుల్ గా చెప్పాలంటే మీ సినిమా భాషలో హీరోయిన్ లాగా. రైట్ సో సార్. హీరో ఎప్పటికీ మా బాలకృష్ణ గారు ఇప్పటికి కూడా హీరోనే. ఆయనతో పాటు చేసిన హీరోయిన్లు ఏమయ్యారో తెలియదు నాకు. సో రెండో ఇల్లు అలాంటిది, మన భూమి మాత్రం బాలకృష్ణ గారు లాంటిది. సో భూమి రెండోదైనా ప్లాట్ కొనమనండి. ఆ ప్లాట్ హెచ్ఎండి అప్రూవల్ ఉందా, డిటిసిపి అప్రూవల్ ఉందా, ఇవన్నిటికంటే ముందు వాళ్ళ బడ్జెట్ 80% ఉన్నా 20% అప్పు తీసుకొని కొనుక్కోమనండి. అది కవర్ చేసేస్తుంది. కొనుక్కునే అండ్ ముందు అగైన్ మాత్రం ఇప్పుడు ఈవెన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే కనుక లోన్స్ కూడా లోన్స్ కూడా available. ఇస్తున్నారు. Loans. అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ కూడా లోన్స్, మేము ఫస్ట్ లోన్ లేకుండా ప్రాజెక్ట్ పోము దాదాపు, ఎందుకంటే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే అండి, ఆర్థిక ఇవాళ బాగా మనీ వచ్చేస్తుందండి. ఈ ఫ్రీడమ్ వల్ల రాంగ్ థింగ్స్ ఎక్కువ పర్చేజ్ చేసేస్తున్నారు. లైఫ్ స్టైల్స్ మారిపోయాయి. ఈ అదర్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయి డబ్బులు విచ్చలవిడి ఖర్చు అయిపోతుంది. అది తగ్గించుకోవడం కోసం కూడా భూమి వైపు పెట్టుబడి పెట్టమని చెప్పండి. రైట్. దానివల్ల ఏం చేస్తుంటే ఒక్కసారి మనం డబ్బులు నెల నెలా కట్టాల్సి వస్తే ఆటోమేటిక్గా ఈ అదర్ యాక్టివిటీస్ తగ్గి ఆరోగ్యం మిగులుతుంది, భూమి మిగులుతుంది, డబ్బు సద్వినియోగం అవుతుంది. సో ఖచ్చితంగా ఒక ఇల్లు ఉండాలి. దాని తర్వాత రెండో ఇల్లుకి వెళ్ళమని అయితే నేను చెప్పను. దాంతోపాటు మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే భూమి మీద మాత్రమే పెట్టండి. మనం పోయిన ఆ భూమి మళ్ళీ వచ్చే తరానికి వెళ్తుంది. అది అప్రూవ్డ్ మాత్రం తీసుకోమని చెప్తాను. నైస్. అంటే మొదటి ఇన్వెస్ట్మెంట్ సొంత ఇంటికి, రెండో ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా భూమి మీద, అది ప్లాట్ మీద అయితే ఇంకా మంచిది. మొదటి ఇన్వెస్ట్మెంట్ కూడా సపోజ్ ఇల్లు కొనుక్కునే డబ్బు లేదనుకోండి, దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, ఫ్లాట్ కొనేయమని చెప్పండి. దీనికి కూడా ఒక చాయిస్. ఎందుకంటే మీ దగ్గర 80 లక్షల ఇల్లు, మీరు ఒక 30 lakhs మీకు లోన్ ఎలిజిబిలిటీ 20-30 ఉంది, ఈ చేతిలో 20-30 ఉంది, ఇంకా 30 ఎక్కడ బయట అప్పు తేవాలి, అప్పుడు కొనొద్దు. మీ దగ్గర ఉన్న 25-30 తోటి ప్లాట్ కొనేయండి. ఇది 3 years ఆగేలోపు ఆల్మోస్ట్ ఒక 80-70% అప్రిషియేట్ అవుద్ది. అప్పుడు అమ్మి అప్పుడు ఇల్లు కొనుక్కోండి. రైట్. ఇవాళ డబ్బు అంటూ ఇంట్లో ఉండకూడదండి. దాన్ని ఉంటే బంగారం రూపంలో అన్నా ఉంచండి, లేదా భూమి రూపంలో అన్నా ఉంచండి. అది కనుక బ్యాంకులో ఉన్న డేంజరే, లేదా ఇంట్లో డబ్బు రూపంలో ఉన్న డేంజరే. సో అది మనం దాన్ని కాపాడుతూ ఉండాలి. అవును. అదే భూమి మీద పెడితే అది మనని కాపాడింది. చూసారా సిస్టమ్? మంచి మాట. అవునండి. సో భూమి ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మీ అవునండి. కుటుంబానికి ఒక ధైర్యం భూమి. అదే డబ్బు మీ ఇంట్లో ఒక 20 లక్షలు క్యాష్ ఉందనుకోండి, రోజు దాన్ని కాపాడుకుంటూ దానికి ఏమైద్దని చూస్తూ ఉండాలి. అవునండి. ఇది సో, భయం, అది ధైర్యం. అది ధైర్యం. అవునండి. సో భూమి వైపే వెళ్ళమని చెప్పండి. వ్యక్తిగతంగా మనం ఎక్కడ కొనాలనే నిర్ణయం ఎలా తీసుకోవాలి? గుర్తొస్తుంది శ్రీశైలం హైవే గుర్తొస్తుంది, విజయవాడ హైవే గుర్తొస్తుంది. అయితే నేను ఏ ప్రాతిపదిక మీద నా నిర్ణయం తీసుకోవాలి? నేను అంటే రియల్టర్గా మాత్రం చెప్పను ఈ ప్రశ్న. ఒక కామన్ అంటే ఒక అనుభవం అయిన వ్యక్తిగా చెప్తాను. భూమి ఫస్ట్ చాయిస్ మాత్రము మనం దీర్ఘకాలికంగా ఈ ఏరియాలో ఉండిపోతాం. ఇంకా అవును సార్. ఇక ఇక్కడ నుంచి వెళ్ళము. అంటే ప్రతి ఒక్కరికి ఒక సెటిల్మెంట్ ఉంటుంది, ఒక ఇల్లు. సపోజ్ నేను దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఉంటున్నాను అనుకోండి, అక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ రేడియస్లో మీరు ఎక్కడైనా కొనుక్కోండి. ఎందుకంటే మీరు ఒక రోజు కనీసం నెలలో మీ వైఫ్తో కలిసి ఆ భూమిని చూడటానికి వెళ్ళగలగాలి. రైట్. ఇవాళ ఉన్న సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న పరిణామాల్లో ఇంతకుముందంటే అలా ఉండేవి కాదు. సో ఖచ్చితంగా భూమిని చూసుకునే అంత దూరంలో కొనండి. ఒకవేళ నువ్వు ఓఆర్ఆర్ పక్కన అయితే మీరు 50 కిలోమీటర్లు పోయినా తప్పలేదు. దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. సో ప్లస్ ఆ కొనుక్కునేది కూడా ఖచ్చితంగా దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో 10 years వెనక్కి వెళ్ళి చూడండి. ఆటోమేటిక్గా మీకు 10 years ముందు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇది ఫస్ట్ చాయిస్. సెకండ్ చాయిస్ గ్రోత్ ఏరియా. మళ్ళీ ఇప్పుడు మీరు పెట్టారు, అందుబాటులో ఉండాలి రేటు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీరు బిలో 15,000 ప్రైస్ ఎప్పుడే కానీ 20-25కి చాలా తొందరగా వెళ్ళిపోతుంది. 25 నుంచి మీరు మళ్ళీ నెక్స్ట్ 50 టచ్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం. ఆ తర్వాత 50 పైన ఇంకా డబల్ తీసుకుంటుంది. తక్కువ పెట్టుబడితో ఉన్న భూములు 15, 10, 12 ఈ మధ్యలో ఉన్నాయి కొనుక్కోవటం వల్ల, మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి కొనుక్కుంటే దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. ప్లస్ హైవే ఉంటుంది కదా, హైవే నుంచి మ్యాక్సిమం ఒక 4-5 కిలోమీటర్స్ డ్రైవ్ చేయండి. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడన్నా పోవాల్సి వచ్చినా ఆ దారిలో చటక్కన పోయి తిరిగి వచ్చేస్తారు. మరీ హైవే నుంచి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం వెళ్తే మీకు అంటే భూమి పెరగటానికి కదా మీరు కొనుక్కునేది. ఇప్పుడు అక్కడెక్కడో ఎందుకు భూమి కొంటున్నారు? ఇంట్లో డబ్బులు ఉన్నాయి అక్కడ పెడితే దానివల్ల భవిష్యత్తులో మన పిల్లల చదువుకో మన ఇంటి అవసరాలకు ఉపయోగపడాలి. కనీసం ఒక 5, ఇప్పుడు బ్యాంకులో అయితే 8 years అవుతుందండి డబుల్ అవ్వడానికి. భూమి మీద పెట్టినప్పుడు కనీసం 4 yearsలో డబుల్ అవుద్దని నమ్మచ్చు. అలాగని మీరు ఏదో ఓవర్ నైట్ విచిత్రాలు జరిగిపోతాయి, డబుల్ అయిపోద్ది సంవత్సరం, ఇట్లాంటి ఆలోచనలు మానేయండి ఫస్ట్. అలాంటివే క్యాష్ చేసుకొని వాళ్ళు మోసం చేస్తారు మార్కెట్లో. భూమికి కూడా పెరగడానికి ఒక లెవెల్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. ఒక ఆర్గానిక్ టైం ఉంది. ఆ టైం దాకా మీరు వెయిట్ చేయండి.
చేసి కొనుక్కోండి, కావాలంటే ఆ భూమి మీద లోన్ తీసుకోవచ్చు మీరు మధ్యలో. లేదు అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. సో ఒకటేమో మీరు అందుబాటులో మీరు చూడగలిగే దూరంలో కొనండి భూమిని. రెండోది మంచి కంపెనీ దొరికితే ఎక్కడ బాగా రేజ్ అవుతుందో, ఎక్కడ బాగా మనం పెట్టిన పెట్టుబడికి విలువ వస్తుందో అక్కడ కొనుక్కోండి. అక్కడ కొనుక్కున్న ఆ కంపెనీ యొక్క క్రెడిట్, ఆ కంపెనీ యొక్క గత వెంచర్లు, ఆ కంపెనీ యొక్క వాళ్ళ జెన్యూనిటీ చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు వెబ్లో ఉన్నారా లేదా చూడండి. నేనైతే ఈ మాట అందరికీ చెప్తున్నాను. ఇవాళ రేపు మనకు వెబ్సైట్స్ వచ్చాయి, ఆన్లైన్ వచ్చింది. ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయలు వెంచర్ చేసే ఒక కంపెనీ వాడు ఎందుకు వెబ్సైట్లో ఉండడండి? ఎందుకు గూగుల్లో కనపడాలి కదా. ఇప్పుడు నేను నిజంగా జెన్యూన్ అయినప్పుడు నా ఫేస్ అక్కడ కనపడితే, నేను తప్పు చేస్తే మీరు ఆటోమేటిక్గా రాస్తారు. సో వెబ్సైట్స్ ఎన్ని కంపెనీస్కి ఉన్నాయో కూడా చూడాలి, వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా. ఇది ఎందుకంటే వాళ్ళ జెన్యూనిటీకి ఒక కొలబద్ద. వెబ్సైట్లో లేరు అనుకుంటే కొంచెం ఎక్కువగా మీరు పరిశోధించి చేయండి. అలాగని అందరూ వెబ్సైట్లో ఉండాలని నేను అన్నాను. మొట్టమొదటిసారి వచ్చి ఉంటారు, పాపం వాళ్ళకి తెలవకపోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో కనపడాల్సిన అవసరం ఉంది వాళ్ళ జెన్యూనిటీ కోసం. సో మధ్యతరగతి ఇన్వెస్టరు రోడ్ నిర్ణయించుకున్నాడు, వెంచర్ నిర్ణయించుకున్నాడు సార్. కాకపోతే ఏంటంటే అతను అన్ని పరిశోధనలు చేసినప్పటికీ చాలామంది ఇన్వెస్టర్స్ చాలా రకాలుగా మోసపోతున్నారు. వాటిని మనం రోజు పేపర్స్లో చూస్తూ ఉన్నాం, మీడియాస్లో చూస్తూ ఉన్నాం. అసలు ఈ మోసపోవడానికి అవకాశం లేకుండా మొదటగా అతను ఏ రకమైన పరిశోధనలు చేసుకోవాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఒక వెంచర్లో మీరు ల్యాండ్ కొందాం అనుకున్నప్పుడు దానికి పెట్టే పెట్టుబడి సంపాదించడానికి మీకు ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పట్టి ఉంటుంది కదా కొనుక్కోవడానికి కదా. చాలా మంది లైఫ్లో ఒక ప్లాట్ కొంటే కూడా ఎక్కువ. కానీ మీరు ఎవరో మా ఫ్యామిలీ మెంబర్ తెలుసు, లేదా పలానా వాడు తెలుసు, లేదా ఇంకొక వాళ్ళ ద్వారా మా వాళ్ళు కొన్నారు, ఇవన్నీ ఈ రోజున్న కాలంలో నమ్మటం అవసరమా? ఫస్ట్ థింగ్ అది మానేయండి. మీరు భూమి కొందాం అనుకున్నప్పుడు పలానా ఏరియాలో కొనాలి అని డిసైడ్ అయినప్పుడు ఆ ఏరియాలో మీరు మీ సమయాన్ని వెచ్చించండి. మీరు వాళ్ళెవరో కారు పెడతా అన్నారని నా కారులో పోతాడు, వాడు 4-5 వెంచర్లు చూపిస్తాడు, వాళ్ళకు కాంటాక్ట్స్ ఉంటాయి. అలాగని అందరూ అలా ఉంటారని చెప్పను. ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది ఒక డబ్బుతో కూడిన వ్యవహారం. అత్యధికమైన డబ్బు ట్రావెల్ చేసేది అందులోనే. సో అందులో ఒకసారి మీరు మోసపోతే మీ జీవితకాలం బయటికి రాలేరు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక వెంచర్లో కొనేటప్పుడు. వీళ్ళు కూడా కొనంగానే సార్ మా దగ్గరకు వచ్చేటప్పుడు కొనటానికి ఏమో 20 రూపాయలు 10 రూపాయలకు అడుగుతాడు, వాళ్ళకు మాత్రం ఈ 10 రూపాయలకు కొనేది ఎమ్మటే 20 రూపాయలు 6 నెలల్లో అయిపోవాలి. ఇదేం 100 రూపాయలు అవ్వాలి. ఇదేం విపరీత ఆశ. మీరు నిజాయితీగా మీరు పెట్టే పెట్టుబడి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మంచి భూమి ఇన్ ద సెన్స్ లీగల్లీ వెరిఫైడ్, వ్యాలిడ్, క్వాలిఫైడ్ డెవలప్మెంట్ ఆ కంపెనీ బాగా చేస్తుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ భూమి కొనుక్కోండి. ఆ లీగల్లీ వెరిఫైడ్ అని ఒక పాయింట్ అని చెప్పారు కదా, అక్కడ ఎలా? సో లీగల్లీ వెరిఫైడ్ అన్నప్పుడు ఫస్ట్ బ్యాంక్ లోన్స్ వచ్చాయనుకోండి 99% పర్ఫెక్ట్ అండి. ఇంకా ఎందుకంటే మీరు చేసే పని బ్యాంక్ వాడు చేసేసాడు. ఇప్పుడు బ్యాంక్ వాడు మీకు 10-12 లక్షలు లోన్ ఇస్తాడు, దాని విలువ ఒక 25 లక్షలు అనుకుందాం. వాడు ఒక రాంగ్ ప్రాపర్టీకి లోన్ మీకు ఎందుకు ఇస్తాడు? వాడు మీకు పెట్టుబడి పెట్టేది మళ్ళీ తిరిగి వసూలు చేసుకోవాలి కదా. అదే ఫ్యాబ్రికేటెడ్ ప్రాపర్టీ అనుకోండి, ఆడు మునిగిపోతాడు. అంటే ఇక్కడ బ్యాంక్ లోన్ కూడా వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఇస్తారు తప్ప భూమి మీద ఆధారపడి. అంటే ఇప్పుడు నేను లేదు ప్రాజెక్ట్ లోన్ అంటున్నాను నేను. ఇప్పుడు మాది ఒక ప్రాజెక్ట్ ఉందండి, ఇప్పుడు మనది కడతాల్లో ప్రాజెక్ట్ కి ఒక బ్యాంక్ లోన్ ఇచ్చింది. ఆ బ్యాంకరు నీకు లోన్ ఇస్తున్నాడు కదా, ఇప్పుడు అది భూమిని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇస్తాడు. రేపు పొద్దున అది ఫ్రాడ్ భూమి అనుకోండి, ఆ బ్యాంక్ వాడు పోతాడు, సగం డబ్బులు మీరు కట్టిన సగం పోతాయి. కాబట్టి మీరు వెరిఫై చేయలేరు. కొంతవరకు బ్యాంకర్ని 90-95% బ్యాంకర్ని నమ్మాల్సింది. మిగతా 5% ఏంటంటే ఎక్కడైతే ప్రాజెక్ట్ ఉందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈసీ తీసుకోండి. ఫస్ట్ స్టెప్లో ఆ ఈసీలో దాని చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. ఆ ఈసీలో ఎన్ని ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినాయి అవన్నీ కూడా వస్తాయి. వీళ్ళు చెప్పి మన ముందు వీళ్ళని వెరిఫై చేయాలి. సరే ఏమైనా రిజిస్ట్రేషన్లు అయినాయా, వీడు అవ్వకపోయినా అయినాయి అని చెప్పాడు, అక్కడ అన్ని బయటపడతాయి. అది అయిపోయాక వాళ్ళు లీగల్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ని మీకు తెలిసిన లాయర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వెరిఫై చేయించుకోండి. అంటే చాలా మంది ఇక్కడ ఈ లీగల్ వెరిఫికేషన్ దగ్గర కాస్త కక్కుతు పడుతుంటారు. అది అసలు చాలా పెద్ద, మన దగ్గర ఉన్నది అదేనండి. ఇది మన స్టేట్ ఆఫ్ మైండ్ ఇది. సో జెన్యూన్ గా లీగల్ ఒపీనియన్ అనేది మనకు బర్త్ సర్టిఫికేట్ లాంటిది. మనకు పిల్లలు పుడితే బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఉంటాడు ఎవడన్నా ఇవాళ. అలాగే ఒక ప్రాపర్టీ జెన్యూన్ అని తెలుసుకోవాలంటే దానికి లీగల్ ఒపీనియన్ ఇంపార్టెంట్. అక్కడ కూడా మీరు లాయర్, అన్ని వర్గాల్లో మంచి చెడులు ఉంటారు. లాయర్ను కూడా బ్యాంకింగ్ సర్టిఫైడ్ లాయర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ ప్రాపర్టీ వాళ్ళు ఒకసారి సర్టిఫై చేసిన తర్వాత అది ఇల్లీగల్ అని తేలింది అనుకోండి, ఆ లాయర్ మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటుంది బ్యాంకు. అలాంటి వ్యక్తులు తప్పు చేయరు, దాదాపు ఫ్యాబ్రికేట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ దీర్ఘకాలిక కెరియర్ అది. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ డాక్యుమెంట్ చూపించారనుకోండి, వాళ్ళు సర్టిఫై చేస్తారు, కానీ వాళ్ళు రూపాయి ఎక్కువ తీసుకుంటారు. మీరు ఏం చేస్తారు, అసలు సివిల్ మ్యాటరే తెలియదు ఆ వ్యక్తికి, క్రిమినల్ ప్రొసీడింగ్ చేసి ఆయన దగ్గరికి పోయి ఈ డాక్యుమెంట్ ఇస్తారు.
లేదా మా చుట్టాల అబ్బాయి, లేదా అలా చేయకండి. కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్ట్ చూపించాలి. కరెక్ట్గా చెప్పారు. సో దయచేసి ఒక 50 లక్షల రూపాయల ఆస్తి కొన్నప్పుడు ఒక 25,000 50,000 ఖర్చు పెట్టడంలో తప్పేముంది? ఇది నీ మొత్తం 50 లక్షల ఆస్తికి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంతేగాని వాడేవాడు 10,000కి ఇస్తా అన్నాడు అని పోతే ఈ 50 లక్షల ఆస్తి పోద్ది. సో ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అనే లీగల్ ఒపీనియన్ ఉండాలి. ఒక ఈసీ తీసుకోండి, మీ అంతటా మీరు వెళ్ళి ఈయన చెప్పిన నిజాలు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి ఏంటని తెలుసుకోవడానికి. వీళ్ళ పాత వెంచర్లను కూడా వెరిఫై చేయండి. బ్యాంక్ లోన్ వస్తుందా లేదా అడగండి. వస్తే అది కూడా వెరిఫికేషన్ చేసుకోండి. అప్పుడు మీరు 100% పర్ఫెక్ట్ గానే ఉన్నట్టు. ఇంకా సాధారణంగా మనం ఎక్కడైనా వెంచర్లో పెట్టుబడి పెట్టినా లేదంటే భూమి మీద పెట్టుబడి పెట్టినా అప్రిషియేషన్ కోసం పెడుతుంటాం సార్. పెట్టిన తర్వాత ఏదో ఒక టైంలో దాన్ని ఎగ్జిట్ ప్లాన్తోనే వెళ్ళాలి. సో ఆ ఎగ్జిట్ ప్లాన్ అనేది నిర్ణయించుకోవాలంటే ఏ రకమైన ప్రాతిపదిక మీద నిర్ణయించుకోవాలి? సో ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది మీ ప్రాపర్టీ వైపు వచ్చి వెళ్తా ఉంటారు చూసారా, అక్కడ డెవలప్మెంట్స్ మంచిగా కనపడుతూ ఉంటాయి చూసారా. అంతెందుకు ఇప్పుడు మీరు షోరూంలోకి వెళ్ళిపోయి మీరు తక్కువ ధరదు ఎక్కువ ధర కంటే ముందు కంటికి నచ్చిందాన్ని చూస్తారు. భూమి కూడా అంతే. బట్ ఈ రోజు ఒక కొత్త సిస్టమ్ ఏమొచ్చిందంటే హైదరాబాద్లో ప్లాట్ కొనటం అంటే ఏదో ఊరికే 4 రాళ్ళు బాతి 4 రోడ్లు వేయటం కాకుండా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నట్టు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్క్స్, టెన్నిస్ కోర్ట్స్ ఇలాంటి వాటిలో కొనుక్కోవటం వల్ల ఏమవుతుందంటే కొంత హై ప్రొఫైల్ పీపుల్ వస్తారు మీరు కొనటానికి. రైట్. ఆ భూమికి మనం ఏడాది ఏం చేస్తున్నాం, హంగులు ఆర్భాటాలు జరుగుతుందో దానికి అప్రిషియేషన్ అనేది కూడా 100% ఉంటుంది దానికి. సో ఎగ్జిట్ ప్లాన్ మనకి షార్ట్ టర్మ్ లో ఉన్నప్పుడు అలాంటి బ్రాండెడ్ వెంచర్స్ కావచ్చు, లేదంటే కొంచెం విశ్వసనీయత ఎక్కువ ఉన్న వెంచర్స్ లో మనం పెట్టుబడి పెట్టడం వల్ల ఎగ్జిట్ ప్లాన్ లో కూడా మనకు కొంచెం అప్రిషియేషన్ మంచిగా వస్తుంది. ప్రేమ్ చౌదరి గారు, మీ ఆస్పిరియాలిటీ యూఎస్పి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ఒకటి సెలెక్షన్ ఆఫ్ లొకేషన్ అండి. నేను యాజ్ ఎ కస్టమర్గా నేను ఈ ప్రాంతంలో పెట్టుబడి పెడితే నాకు ఏ ప్రయోజనం ఉంటుంది అని ఆలోచిస్తాను ఫస్ట్. సో ఇప్పుడు నేనే కస్టమర్ని అయినప్పుడు నాకు రేటు పెరగాల్సిందే కదా. సో అది దాన్ని బట్టి ప్రాపర్టీ సెలెక్షన్ లేట్ అయినా మంచి సెలెక్ట్ చేస్తాను. రెండవది మిడిల్ క్లాస్ అందుబాటులో ఉంటాను నేను. అంటే నేను హై ప్రొఫైల్కి వెళ్ళను, ఇంకా అంత పైకి వెళ్ళలేను. సో ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 1 ఇయర్లో ఈ ప్రాపర్టీ కొంటే మినిమం ఒక 30% గ్రోత్ ఉండాల్సిందే నా కస్టమర్కి. అది లేకపోతే నేను ఆ ప్రాజెక్ట్ చేయను, అంతే. ఇంకా ఒక 1 ఇయర్ టైంలో ఆ కస్టమర్కి 30% అనేది గ్యారంటీడ్ గ్రోత్ నేను ఎష్యూర్ చేయగలను. ఆ తర్వాత అది 50 పెరిగిద్దా 100 పెరిగిద్దా అనేది కాలం నిర్ణయిస్తుంది. అందువల్ల నాకు ఒక సంతృప్తి. ఎందుకంటే బేసిక్గా మా కంపెనీ ఆస్పిరియాలిటీ వెల్త్ క్రియేటర్స్ అని ఉంటుంది. సో ఐ హ్యావ్ టు క్రియేట్ వెల్త్ ఫర్ మై క్లయింట్. లాస్ట్ బట్ అంటే డెవలప్మెంట్. మామూలుగా బయట డెవలప్మెంట్స్ మళ్ళీ సింపుల్గా చెప్తున్నా, మారుతి కారు, హుండాయ్ కారు. నేను నా కస్టమర్ లోపలికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్కి కావాల్సిన అరేంజ్ చేస్తాను. మంచి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, ఇలాంటి ఎమ్యూనిటీస్ అన్ని కూడా క్వాలిటీగా ఇస్తాను. అంటే కనీసం ఒక 10-15 సంవత్సరాల పాటు లోపల 10 సంవత్సరాలు అయితే మినిమం ఎటువంటి రోడ్డు కానీ మిగతా ఏవి కూడా మళ్ళీ మీరు చాలా వెంచర్లు ఏంటంటే అమ్ముకోవడానికి వేసిన టెంట్లు ఉన్నంత కాలమే ఆ రోడ్లు ఉంటాయి. ఆ టెంట్లు లేచినప్పుడు ఈ రోడ్లు కూడా లేచిపోతాయి. ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు మనం బీటీ రోడ్స్ వేస్తాము, అవి వర్షాకాలం పోతాయి. ఓ 2-3 వర్షాలకి సీసీ రోడ్ వేయచ్చు. కానీ ఇక్కడ కస్టమర్తో కూడా ప్రాబ్లం ఏంటంటే సీసీ రోడ్డు నేను వేయమన్నా అంటాడు, నాకు రేట్ తక్కువ ఇవ్వమని అడుగుతాడు. అందుకే మా కస్టమర్స్ కూడా నిష్ వేరే ఉంటుంది. నా దగ్గరకు వచ్చి రేట్ బార్గెన్ చేస్తే నేను పెద్దగా ఐ డోంట్ యాక్సెప్ట్. మీకు క్వాలిటీ, ఇప్పుడు హుండాయ్ కార్ కావాలని చెప్పి మారుతి కార్ రేట్ అడిగితే ఎట్ట కుదురుతుందండి? ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఈ క్వాలిటీ ఈ ప్రొఫైల్ పీపుల్నే మేము యాక్సెప్ట్ చేస్తాం. మా క్లయింట్స్ కూడా ఆల్మోస్ట్ అంతా ఆ వేరియంట్సే ఉంటారు. సో రెండోది, ఇప్పుడు కేసీపీ సిమెంట్ ఉంది, రామ్కో సిమెంట్ ఉంది, 2 రోడ్ వేయచ్చు. ఐ యూజ్ కేసీపీ. దానికి దీనికి ఒక 20 రూపాయలు డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ నాకు లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది అది. సో ఇలా నేను అండర్ గ్రౌండ్లో మనం వాటర్ పైప్స్ వేయాలి, డ్రైనేజ్ పైప్స్, మట్టి పైపులే వేయచ్చు. సింథటిక్ పైప్స్ వాడుతున్నాం మనం ఇవాళ. దానికి దీనికి ఆల్మోస్ట్ 50% వేరియేషన్ ఉంటుంది కాస్టింగ్లో. సో ఇవన్నీ మేము మా కస్టమర్స్కి చూపిస్తాం. చూపించి వాళ్ళు ప్రత్యక్షంగా మేము ఏం వాడుతున్నాం అన్ని తెలుసుకున్న తర్వాత, అందులో గత ప్రాజెక్ట్స్లో అనుభవం ఉంది, ప్రైసెస్ పెరిగాయి కాబట్టి ఒక్కో దాంట్లో అయితే 5 times అప్రిషియేట్ అయిందండి ప్రాజెక్ట్, 5 times లాస్ట్ 10 years. సో అందుకని ఎమ్యూనిటీస్ పరంగా కానివ్వండి, లొకేషన్ పరంగా కానివ్వండి, కాస్ట్ అందుబాటులో ఉంటుంది కస్టమర్కి. అంతేగాని ఎక్కువ కాస్ట్ పెట్టేసి విత్ క్వాలిటీతో మధ్యతరగతి ఇన్వెస్టర్కి అందుబాటులో ఉండేది ఆస్పిరియాలిటీ అని చెప్తారు. లాస్ట్ బట్ నాట్, ఎప్పుడైనా అమ్మాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడికో పరిగెత్తక్కర్లేదు. మళ్ళీ మన కంపెనీనే కన్సల్ట్ అయితే కొనుక్కునే కస్టమర్ని వాళ్ళ ముందు కూర్చోబెడతాం. దానికి మనం సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం. గ్రేట్ పాయింట్ యాక్చువల్లీ. అంటే చాలా మంది వెంచర్లు వేసిన తర్వాత మొహం చూపించడానికి కూడా ఇష్టపడరు. సో ఇది ఒక మంచి పాయింట్. మా కస్టమర్స్ అట్లా దాదాపు లాస్ట్ 17 వెంచర్లలో చాలా మంది అందులో అమ్ముతారు, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్లో పెడతారు. అలా వాళ్ళ డబ్బులు 4-5 రెట్లు అయిన డబ్బులు ఉన్నాయి ఇప్పుడు.
యాక్చువల్లీ ఆ క్వెషన్ కూడా అడగబోతున్నా. అంటే ఇప్పుడు మీ గత వెంచర్‌లు, ఆ వెంచర్‌లో ఎంతమంది ఇన్వెస్టర్స్ ఎలా పెట్టుబడులు పెట్టారు? వాళ్ళకొచ్చిన అప్రిషియేషన్స్ ఎలా ఉన్నాయి? మీరు మీ సక్సెస్‌ఫుల్ వెంచర్‌ల గురించి కొంచెం. అంటే ఇప్పుడు దాదాపు శ్రీశైలం హైవేలో మనం 9 వెంచర్స్ ఏసామండి. విజయవాడ హైవేకి ఒకటేసాము. తర్వాత అటుగా కొంపల్లి దగ్గర ఒకటేసాము. హుహు. ఇటు ఖమ్మం దగ్గర కొత్తగూడెం దగ్గర ఒకటేసాము. అటు మనుగూరు దగ్గర ఒకటేసాము. ఇట్లా దాదాపు 17 వెంచర్స్ ఉన్నాయి. అప్రిషియేషన్ దగ్గరకొచ్చేపాటికి ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ కొన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ 5, 6 టైమ్స్ అయినాయి అవి. ఓకే. సో లాస్ట్ 1 ½ 2 ఇప్పుడు రేట్ లిస్ట్ ప్రాజెక్ట్ అద్వైత్ మాది యాస్పర్ రియాలిటీ. వి స్టార్టెడ్ సెల్లింగ్ ఎట్ 14,000. ఈరోజు 22,000 అమ్ముతున్నాం. జస్ట్ 2 ఇయర్స్ అయింది టైం. సో ఇది లేటెస్ట్ మార్క్. మీరు రేపొద్దున చెక్ చేసుకున్నా మీకు అర్థమైపోతుంది. అంటే మీరు పాతయన్ని చెప్తే అయన్నీ తిరగాలి. ఇది అనుకోండి ఆన్ ది లైన్ యూ కెన్ చెక్ ఇట్ డౌన్. సో 13, 14 దగ్గర స్టార్ట్ చేసాం సేల్స్ నవంబర్ 2021లో. టోటల్ కంప్లీటెడ్, ఫైనల్ అప్రూవల్స్ కూడా క్లియర్ అయిపోయాయి. కస్టమర్స్‌కి ఆ క్లబ్ హౌస్ ఇప్పుడు ఫైనల్ వర్క్‌లో ఉంది. మిగతా టెన్నిస్ కోర్ట్స్ మొత్తం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసాం. ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇచ్చారు? అన్నీ ఇప్పుడు క్లబ్ హౌస్ ఇచ్చాము 10,000 ఎస్ఎఫ్టీకి, స్విమ్మింగ్ పూల్ ఇచ్చాము, పార్క్ ఏరియాస్ ఇచ్చాము, మ్యారేజ్ చేసుకో లోపల మళ్ళీ ఆ క్లబ్ హౌస్లో గెస్ట్ రూమ్స్ ఇచ్చాము, ఫంక్షన్ హాల్ ఒకటి ఇచ్చాము, ఈ టెన్నిస్ కోర్ట్ ఇచ్చాము, బాస్కెట్ బాల్ కోర్ట్ ఇచ్చాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చాము, ఇట్లా సీసీ రోడ్స్ ఇచ్చాము, అన్నీ కూడా అంతా సెంట్రల్ లైటింగ్ ఇచ్చాము, 60 ఫీట్ రోడ్ ఇచ్చాము అందులో సెంటర్లో. సో ఇట్లా మీకు బేసిక్గా రెగ్యులర్ వాడుకునేవన్నీ కూడా ఇచ్చాము. సో ఒక మ్యారేజ్ ఇప్పుడు రేపు పొద్దున రీసెంట్గా ఒక మ్యారేజ్ కూడా జరిగింది మన దాంట్లో. ఫంక్షన్ చేసుకున్నారు 700, మ్యారేజ్ కాదు ఫంక్షన్ చేసుకున్నారు 500 మెంబర్స్ తోటి పార్క్లో. సో అమ్యూనిటీస్ అన్ని ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్ ఏముంది? రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చి అవతార్ అని మనది కడతాల్లో ఉందండి. గండి మైసమ్మ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. శ్రీశైలం హైవే నుంచి అప్రాక్సిమేట్గా ఒక రోడ్ ఏమో 3.5 వస్తుంది, ఒక రోడ్డు 2 కిలోమీటర్స్ వస్తుంది. 70 ఏకర్స్ ప్రాజెక్టు. అది ఫస్ట్ ఫేజ్ 25 కంప్లీట్ అయింది. సెకండ్ ఫేజ్ 30 ఏకర్స్ అప్లికేషన్కి వెళ్తున్నాము. అందులో కూడా సేమ్ ఎమ్యూనిటీస్ ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నాం, కొంచెం గ్రాండ్గా. అది టెరైన్ చాలా బాగుంటుంది మీకు, హిల్ ఏరియా. సో మీకు అటువంటిది ప్రాజెక్ట్ మొత్తం హిల్ మీద ఉంటుంది. అది అసలు ఆ పైకి వచ్చి చూస్తే మీకు మొత్తం కడతాల చుట్టుపక్కల ప్రాంతాలు, పిరమిడ్ అవన్నీ కనపడతా ఉంటాయి మీకు. మంచి ప్యూర్ గాలి ఉంది, ల్యాండ్ కూడా చాలా మంచి క్వాలిటీగా ఉంది. మంచి సీనిక్ బ్యూటీ ఉన్న ప్రాంతం హైవే నుంచి. ఇప్పుడు అదే కదా ఫార్మర్స్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి అతి దగ్గర మనకి. ఇప్పుడు రైట్ సైడ్ మనం శ్రీశైలం కూడా నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఫ్యూచర్ సిటీ, రైట్ సైడ్ మన ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ లో కూడా క్లబ్ హౌస్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్ట్స్ అన్ని ఇస్తున్నాం, షటిల్ కోర్ట్స్, స్కేటింగ్ రింగ్స్, మంచి పార్క్స్, దాదాపు ఒక 10 గెస్ట్ రూమ్స్. ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకున్న వాళ్ళు గెస్ట్ రూమ్ లో ఉండేళ్ళచ్చు వాళ్ళు నైట్ టైమ్స్. రెస్టారెంట్ ఒకటి ఇస్తున్నాము, ఎందుకంటే కింద టెంపుల్ ఉంది, చాలా మంది పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు. రెస్టారెంట్ ఇస్తున్నాము, పార్క్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఏదైనా ఒక 500 మెంబర్స్ కి వెడ్డింగ్ రూమ్ ఇస్తున్నాము, పైన ఓపెన్ టాప్ లో పార్టీ ఏరియా ఇస్తున్నాము. సో మొత్తం లైట్స్ మొత్తం కూడా సోలార్ ఇస్తున్నాము, మనకు మెయింటెనెన్స్ తగ్గటం కోసము. సో ఇన్ని అమ్యూనిటీస్ అయితే మరి ధర కొంచెం ఏమైనా ప్రీమియం ఏం లేదండి. అంటే మనకు దేవుడి వల్ల కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఆ ల్యాండ్ తీసుకున్నాము, మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది. అప్పటికి ఇంకా ఈ గొడవ ఎడావిడి లేదు. ఫ్యూచర్ సిటీ, 100 ఫీట్ రోడ్లు, ఈ స్కిల్ యూనివర్సిటీస్ ఇవేం లేవు. సో నేను ఒక లిమిటెడ్ పెట్టుకుంటాను, దాన్నే వెళ్తాం మేము. ఆ ప్రైస్ ఆ రోజు మనకు రావడం వల్ల స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ ప్రైస్. ఇప్పుడు కొత్తది ప్రాజెక్ట్ ఇప్పుడు ఫేజ్ అయిపోతే సెకండ్ ఫేజ్ లో మళ్ళీ రేట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం 13.5 అలా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సెకండ్ ఫేజ్ మాత్రం 15 దాకా వెళ్తుంది అది, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ ప్రైస్కి వచ్చింది. అంటే యాస్పిరియాలిటీ మధ్యతరగతి ఇన్వెస్టర్కి అందుబాటులో ఉంటుంది, క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడదని చెప్తున్నారు కాబట్టి అంటే మాకు కూడా కొంత స్వార్థం ఉంటుంది. శ్రీధర్ ప్రాపర్టీస్ కస్టమర్లకు కావచ్చు, మా సబ్స్క్రైబర్స్కి మీరు ఏదైనా స్పెషల్ రేట్ ఏమైనా ఆఫర్ చేయగలుగుతారా? కస్టమర్కి మంచి చేయడం కోసం మీరు ఉన్నారు, నేను ఉన్నాను. పక్కకి వెళ్ళి ఏదో రాంగ్ ప్రాపర్టీ కొని వాళ్ళు ఇబ్బంది పడితే మనకు వచ్చే, ఇప్పుడు ఎదుటివాడి బ్రతుకులో మనం బ్రతుకు కోరుకోవాలనే తత్వం మాది. ఈ కంపెనీ పేరు కూడా అందుకే మీరు అన్ని ఈశ్వరుడి పేర్లు ఉంటాయి మాది. యాస్పిరియాలిటీ కూడా అంటే అత్యంత ఉన్నతమైంది అని, ద బెస్ట్, ఇంకా అదే హైయెస్ట్ పేరు కూడా. అవతారు, అయోధ్య, అచ్యుత, అద్వైత్. సో వి బిలీవ్ ఇన్ గాడ్స్ వర్క్. సో ఒక కుటుంబానికి ఒక ప్లాట్ ఇవ్వటం అనేది అది నా ప్రివిలేజ్గా భావిస్తాను. సో అందువల్ల మీరు మంచి కస్టమర్స్ కొంచెం, అంటే ఇది ఇందాక అన్నదే అంటాను మళ్ళీ, ఆ మట్టి పైపులు, ఆ రోడ్లు లేని వచ్చి ఆ ప్రైసింగ్ అడిగారనుకోండి, అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం క్వాలిఫైడ్ ప్రొఫైల్ పీపుల్ వస్తే ఖచ్చితంగా మీరు అడిగిన దానికోసమైనా, ఎందుకంటే వ్యక్తిగతంగా మీ మీద కూడా చాలా ప్రొఫెషనల్ అభిమానం ఉంది నా మీద. నాకు దట్ రెస్పెక్ట్ విల్ గోస్ టు యువర్ కస్టమర్స్. ఆ డిస్కౌంట్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం, ఐ ప్రామిస్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ చౌదరి గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి
మేము అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. సో, డెఫినెట్‌గా ఒక నాణ్యమైన సంస్థ, చాలా విశ్వసనీయమైన సంస్థ ఆస్పి రియాలిటీ. వీళ్ళ ప్రాజెక్ట్‌లు మీరు చూసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన శ్రీధర్ ప్రాపర్టీస్ వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్‌కి, ఇన్వెస్టర్స్‌కి ఆయన ఒక మంచి బెనిఫిట్ కూడా ఇస్తా అంటున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ ప్రాజెక్ట్‌ని చూసి మీ నిర్ణయం తీసుకోండి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క ప్రేమ్ చౌదరి విషయం గారు. మీతోటి, నేను చాలా రియల్ ఎస్టేట్ యూట్యూబర్స్ని చూశాను నేను. కస్టమర్ ఓరియంటెడ్గా అంటే సెల్ఫ్ ఓరియంటెడ్గానే ఎక్కువగా ఉన్నాయి. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి మార్కెట్లోకి. సి మనకు ఎక్స్పైరీ డేట్ అయితే ఫిక్స్ అండి, దాన్ని మార్చలేం కదా. కాబట్టి కాలగమనంలో వచ్చిందే మనది. మీరు కూడా అలాగే ఉన్నారని భావిస్తూ, సో మీరు కూడా శ్రీధర్ ప్రాపర్టీస్ని ఇంకా చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని, కొన్ని కుటుంబాలకైనా మనం కలిసి మంచి చేద్దామని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇదండి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి, అలాగే ఆల్రెడీ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి ఎప్రిషియేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శ్రీ ప్రేమ్ చౌదరి గారు ఇస్తున్న సలహాలు, సూచనలు. అంతేకాకుండా శ్రీధర్ ప్రాపర్టీస్ కస్టమర్లకి, ఇన్వెస్టర్స్కి మాత్రమే అందిస్తున్న ఒక స్పెషల్ డిస్కౌంట్ కూపన్ కూడా యాస్పి రియాలిటీ తరపున మన కోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి నమ్మకమైన నాణ్యతతో కూడిన వెంచర్స్లో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్స్ పైన స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్పై సంప్రదించండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీధర్ ప్రాపర్టీస్. సైనింగ్ ఆఫ్, జి శ్రీధర్ రెడ్డి.